ఫ్లేవర్ లో ఉన్న ఈ పులిహోర డిఫరెంట్ టేస్ట్ నిస్తుంది. అదే పులిహోర ఆవకాయ, అది కూడా ఈ ఫార్ములా మీ వసుంధరమ్మ చేసింది కాబట్టి తప్పకుండా ఓకే అవుతుంది. నా జీతం 50,000, అందులో 10% అంటే 5,000 అనాథ పిల్లల కోసం నేనిస్తున్నాను. ఏ అమ్మాయి, నువ్వు తెచ్చుకోలేదన్నావు, మరి ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఏట్లో నుంచి కొట్టుకొచ్చాయి. నీకెందుకు? నేనే గెలిచాను. నువ్వే గెలిచావమ్మా. నువ్వు ఎలా ఆడితే అదే కరెక్ట్. నువ్వు ఎంత బేగా కోర్టు కాల్ చేసిపోతే అంత మంచి. ఈ చెప్పులేసుకొచ్చిన అమ్మాయి నా షూస్తో ఎస్కేప్ అయింది. ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవాలంటే ఈ చెప్పులు నాతో ఉండాలి. అక్క, నువ్వు త్యాగశీలివక్క. త్యాగశీలేంట్రా? అప్పుడప్పుడు పొదుపు చేసుకున్న డబ్బుని నీ కోసం కాకుండా నా కోసం ఖర్చు పెడుతున్నావు కదా. థ్యాంక్స్ అక్క. ఒరేయ్, నీకంత సీన్ లేదమ్మా. ఈ షూస్ నావి. తెలియదులే నిన్నటి వరకు నన్ను కాదని ఎదకి పరుగు, తొలివల పుల తలుపులు తెరిచెను ఎవ్వరా మెరుపు. ఇంకా ప్రాణమేదైనా మరి ఉందా ఏంటి నాలోన, వెన్నెల శిల్పమే తానా నన్ను చూడగా దివిని విడిచేనా. నా కళ్ళు రెండు చూస్తూ ఉంది కలను కాదురా. పైన కురిసి కలలు మురిసెనా చాలవేమో ఆమె తోటి కోటి జన్మలు. ఏమైందే మనసా నీకు, ఎందుకు నీ కంతటి తొడకు, ఏ వేణువు పిలుపును విని మరి ఎంతమై మరపు. ఈ మోడల్ చూడు, ఈ లేస్ చూడు, ఈ స్టైల్ చూడు. ఎవ్వడి లుక్ అయినా ఈ షూ మీద పడాల్సిందే. అంతా బానే ఉంది కానీ ఇవి జెంట్స్ వేసుకునే షూస్ కదా, నువ్వు వేసుకొని తిరగలేవు. ఇంతకీ ఇవి ఎక్కడివి, ఎవరివి? సస్పెన్స్. నాకు ఈ షూస్ తో చాలా పనులున్నాయమ్మా. ఏంటా పని? ఎవరివా షూస్? అది 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 అని అంత సాగతీస్తావేంటమ్మా? ఏ గుడి నుంచో చర్చి నుంచో ఎత్తుకొచ్చావేంటి? చిచి లేదమ్మా. మరి అవి ఎక్కడివి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం కథ చెప్తావా అని ఆలోచిస్తున్నావా? నీకని తెలివితేటలు లేవు. వెంటనే చెప్పు, ఎక్కడివవి, ఎవరివవి? సమాధానం చెప్పు. నీ కాళ్ళకి ఎలా వచ్చాయమ్మా? ఎలా వచ్చాయని నువ్వు అంత గుచ్చుగుచ్చి అడుగుతావేంటమ్మా? నువ్వు అడగాల్సిన అక్కను కాదు, నన్ను. షూ మీ అక్క వేసుకుంటే నిన్నెందుకు అడగాలి? అవి అబ్బాయిలు వేసుకుంటే షూస్ కాబట్టి నువ్వు అబ్బాయినే కదా అడగాలి. అవి నా ఫ్రెండ్వి. గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతుంటే నా చెప్పులు తెగిపోయాయి. నా ఫ్రెండ్ షూస్ వేసుకొచ్చాను. సరదాగా అక్కవి తొడుక్కుందమ్మా. సరదాగా తొడుక్కుందా? నిజమేనా? నేను క్రికెట్ ఆడే నా బ్యాట్ మీద ఒట్టమ్మా. అవునమ్మా. నమ్మమంటావా? నా బ్యాట్ మీద ఒట్టేశాక కూడా ఈ డౌట్ పోలేదా? ఇంకా అనుమానిస్తే అది నీకే అవమానం. నాకెందుకు రా అవమానం? సెకండ్ హ్యాండ్ షూస్ కొట్టుకొచ్చేంత చీప్ అని నేను అక్క చేసామనుకో, కన్న తల్లిగా అది నీకే అవమానం. నీ బిడ్డలు అలాంటి తప్పులు చేయరమ్మా. మీరు మమ్మల్ని అలా పెంచలేదమ్మా. అమ్మా, పాలేదో మాడిపోతున్న వాసన వస్తుంది, వెళ్ళి స్టవ్ ఆఫ్ చేయి. అయ్యో మర్చిపోయాను రా. వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్స్ రా తమ్ముడు.
పాపం ఈ చెప్పులు ఎవరో ఏంటో అమ్మ వాళ్ళు ఎదురు చూస్తారని ఈ అమ్మాయి పరిస్థితి ఆలోచించకుండా వచ్చేసాను. చెప్పుల కోసం చీకట్లో ఎంత వెతుకుతుందో ఏమో, ఎంత కష్టపడి కొన్న చెప్పులో. బాబా, ఆ అమ్మాయికి చెప్పు, చెప్పులు నా దగ్గరే ఉన్నాయని. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. చెప్పులేమో కారులో ఉంచితే ప్రాబ్లం, అమ్మ వాళ్ళు చూస్తే హర్ట్ అవుతారు. నిజాన్ని దాచినా పర్లేదు కానీ అమ్మ వాళ్ళని బాధ పెట్టకూడదు. అదిగో చక్రి వచ్చేసినట్టున్నాడు. నాన్న చక్రి, అదేంట్రా ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకెళ్లి చెప్పుల దగ్గర పెట్టావు? మర్చిపోయానమ్మా. ఈ రోజు చక్రికి నువ్వు పూన్నట్టున్నావు, మతిలేని వసుమతి. నాన్న చక్రి, ల్యాప్టాప్ మర్చిపోయావు. మతిలేని వసుమతి మతిమరుపు గురించి గుర్తు చేయడం ఏమిటో. నాన్న పాలు తీసుకురమ్మంటావా? ఇప్పుడు వదిలేమ్మా, ఫ్రెష్ అప్ అయిన తర్వాత తాగుతాను. అలాగే. ఎప్పుడూ లేంది చక్రి ఎందుకంత కంగారు పడుతున్నాడు? నీకు అన్ని అనుమానాలే. ఉదయం నుంచి కష్టపడొచ్చిన వాడి కళ్లల్లో అలసట నీ కంగారులా అనిపించిందా? అది కాదు వసుమతి, నా అనుమానాలన్నీ వాడి మీద అభిమానంతోనే. ఒంట్లో బాగోలేకపోయినా మన కంట్లో కన్నీళ్ళొస్తాయని ఇంట్లో ఎవ్వరికీ ఏమీ చెప్పడు. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు, వాడికి మాత్రం ఏమీ కాకూడదు. అయ్యో, పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయాను. ఆగు వసు, పొయ్యి మీద పాలు పొంగిపోయినా పర్వాలేదు, కానీ చక్రి కంగారి కారణం ఏంటో తెలుసుకోవాలి కదా. పద. చూడవే, అమ్మయ్యా. వసుమతి, ఏమైందే? నాకేడుపు వస్తోంది. ఎందుకు? నా కొడుకు చేస్తున్న పనికి ఏడవకి ఇంకేం చేయమంటావు? నా కొడుకేం చేశాడు? ఏం చేశాడా? నా దగ్గరేదో దాస్తున్నాడు. నా కొడుకు నా దగ్గర ఏమీ దాయడు. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు అన్నీ చెప్తాడు. ఏం కష్టం వచ్చిందో ఏంటో, అంత కష్టాన్ని బ్యాగ్ లో పెట్టి అదిగో ఆ మంచం కింద పెట్టాడు. కష్టమా? నేనుండగా నా కొడుక్కి ఏ కష్టమో రానివ్వను. కష్టమో నిష్ఠూరమో అదిగో బ్యాగ్ రూపంలో అలా మంచం కింద దాచాడు. వాడు స్నానం చేసి వచ్చే లోపు అందులో ఏముందో చూడకపోతే నాకు రాత్రికి నిద్ర పట్టదు. నీకు అనుమానంతో పాటు ఆత్రం ఎక్కువ. వాడంతట వాడు చెప్పే వరకు ఆగలేవా? అది కాదు. గట్టిగా అరవకే, పెద్దావిడి వింత అంటే ప్రాణాలు తీస్తుంది. అందులో ఏముందో తెలుసుకోపోతే నా ప్రాణమే పోతుంది. వాళ్ళేర్లేవే, జాగ్రత్త. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం
శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. సంధ్యాహారతి అయింది, ఇంకా పొయ్యి వెలగలేదు. ఇక్కడేం చేస్తా? శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. సంధ్యాహారతి అయింది, ఇంకా పొయ్యి వెలగలేదు. ఇక్కడేం చేస్తున్నారు మీ ఇద్దరు? కొడుకు గదిలో తల్లులేం చేస్తారు? మేము అదే చేస్తున్నాం. ఏం వసుమతి చెప్పవే? ఏం చెప్పాలి? అదే చక్రీ రూమ్ లోకి ఎందుకు వచ్చాం మనం? గుర్తులేదు, కుంకుమ ముడేసుకోవడం మర్చిపోయాను. బతికించు. వసు, ఏది మర్చిపోయినా ఇది మర్చిపోకు. ఈరోజు గురువారం, చక్రి పలహారం 1 కాదు 2 ముళ్ళు వేసుకో. నానా, 1 గంటలో రెడీ చేస్తాను. ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, జాగ్రత్త. సరేనమ్మా. కళ్యాణి, ఏంటండి నాన్న అప్పుడే వచ్చేసారేంటి? కాస్త తలనొప్పిగా ఉందమ్మా. టీవీ సౌండ్ తగ్గించమంటారా? టీవీ సౌండ్ తగ్గిస్తే తలనొప్పి తగ్గదమ్మా. వేడివిడి టీ గాని కాఫీ గాని తాగితే తగ్గుతుంది, లేదా తలనొప్పి మందు రాస్తే తగ్గుతుంది. చెప్పండి నాన్న, టీ మంటారా మందు రాయమంటారా? తలనొప్పి మందు రాస్తే తగ్గేలా ఉందమ్మా. నాన్న అలా కూర్చోండి, మీ తలనొప్పి టెన్షన్ చిటికలో మాయం చేసేస్తాను. నాన్న మీరుండండి, సరిగ్గా కూర్చోండి నాన్న. ఇప్పుడు నాన్న కొంచెం కూడా లేదమ్మా. అదే నాన్న, ఈ చేత్తో పట్టుకుంటే దెబ్బకి దయ్యమైనా పారిపోవాలి, అలాంటిది మీ తలనొప్పి పారిపోవట్లేదా? ఇప్పుడు ఎలాగా? ఏం చేయాలి? అల్లంటి తీసుకురానా? అల్లం అంటే ఉంది కానీ తీయకని చూస్తుందమ్మా. ఇంట్లో పాలు లేవుగా? ఉన్నాయమ్మా, ఇందాకే చూశాను. చూసేసావా? పగలు 12 గంటల్లో గంటకు 10 సార్లు చొప్పున వంటగదిలో తిరుగుతూనే ఉంటావు. నీ చూపు పడకుండా ఎలా ఉంటుంది? నాన్న ఇప్పుడే తీసుకొస్తానే. అమ్మా అనసూయ, ఆ పాలు విరిగిపోతాయి. అంతే ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు అమ్మా? అందులో నేను తోడేశాను కాబట్టే ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఈ పాలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, నేను స్మెల్ చూసి చెప్పేస్తాను. తోడేశానని నువ్వు పొరపాటు పడుతున్నావు అంతేనమ్మా? నాన్న 2 నిమిషాలు. నేను తోడేశానంటే నువ్వు వేయలేదంటావేంటి? నువ్వు వేయలేదమ్మా, నాకు తెలుసు కదా.
ఇప్పుడు చూడు. చూస్తూనే ఉన్నాను, నువ్వు నా మాట వినవు కదా. అమ్మా, చిటికలో అల్లం టీ రెడీ చేసేస్తాను. కమ్మటి వాసన వస్తుంది చూడు. వాసన రావడం కాదు, ఒకసారి కళ్ళారా చూడు, అక్కడ పాలు విరిగిపోయాయి. అయ్యయ్యో, తోడేశానంటే విన్నావు కాదు. మీ నాన్నగారు నన్ను అర్థం చేసుకుంటారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను అబద్ధం చెప్పాననుకోరు. భలే దానివమ్మా. అయ్యయ్యో, ఇప్పుడేం చేయాలి? బాబా, నాన్న తలనొప్పి తగ్గేదెలా? మీ నాన్నగారు నన్ను అర్థం చేసుకుంటారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నేను అబద్ధం చెప్పాననుకోరు. భలే దానివమ్మా. అయ్యయ్యో, ఇప్పుడేం చేయాలి? బాబా, నాన్న తలనొప్పి తగ్గేదెలా? అల్లం టీ కాకపోతే లెమన్ టీ. బాబా, డైరెక్ట్ గా లెమన్ చూపించి ఐడియా ఇచ్చావు. థ్యాంక్స్ బాబా. మీకు లెమన్ టీ తీసుకొచ్చాను, తాగుతారు కదా? లెమన్ చాలా కూల్ నాన్న, మీ తల్లో వేడి ఇట్టే తగ్గిపోతుంది. తాగండి. పాలైతే విరగొట్టాను కానీ ఈ నిమ్మకాయ తెలివితేటలు ఏం చేయలేకపోయాను. నాన్న, ఇప్పుడు కాస్త తలభారం తగ్గింది కదా? రిలీఫ్ కదా? కొంచెం పర్వాలేదమ్మా. అమ్మయ్యా, పూర్తిగా తగ్గిపోతుందిలే నాన్న. నాన్న చక్రి, ఏంటి అప్పుడే ఆఫీస్కి బయలుదేరిపోయావా? ఆఫీస్లో పనులున్నాయమ్మా, అందుకే తొందరగా బయలుదేరాను. బయలుదేరితే బయలుదేరవు గాని వచ్చి టిఫిన్ చెయ్యి. పదమ్మా, అర్జెంట్గా బయలుదేరాలి. అర్జెంటుగా వెళ్ళాలంటూ తిండి విషయంలో అశ్రద్ధ చేస్తే ఎలా నాన్న? శారద నీ కోసం ఉల్లి దోశ చేసింది. పద, ఈ బ్యాగ్ ఇటు. ఇప్పుడు వద్దమ్మా, ఆఫీస్లో తింటాను. ప్లీజ్ అమ్మా, అర్జెంట్గా వెళ్ళాలి. వయసుకు మించిన బరువు బాధ్యతలు మోస్తున్నావు. బరువు అంటే గుర్తొచ్చింది, ఎప్పుడు లేంది నీ ఆఫీస్ బ్యాగ్ ఏంటి నాన్న ఇంత బరువు? అదే లేదమ్మా, నేను బయలుదేరుతాను, వెళ్ళొస్తాను. పనిలో పడి టిఫిన్ చేయడం మర్చిపోకు నాన్న. తప్పకుండా తింటానమ్మా. బ్యాగ్లోనే ఉండాలి, ఏమైనట్టు? బ్యాగ్ తెరిచాడు, చెక్ చేసుకుంటున్నాడు. ఆ చెప్పులు మన దగ్గర ఉంటే చక్రి బాబుకి ఎలా కనిపిస్తాయి? వసు, అబ్బాయిలు ఎవరైనా అమ్మాయికి సంబంధించి గుర్తుగా చేతి గాజు తెచ్చుకోవడం చూసాం, లేకపోతే కాలి పట్టి తెచ్చుకోవడం చూసాం. కానీ మన పుత్రరత్నం ఏంటి, కాళ్ళకేసుకుని చెప్పులు తెచ్చుకున్నాడు. అవును శారదా. అబ్బా, చెప్పుల స్టాండ్లో ఉన్నాయేమో. బాబు వస్తున్నాడు, పద.
బాబు ఎంత కంగారు పడుతున్నాడో. పోనీ ఆ చెప్పులిచ్చేద్దామా? చెప్పులు ఇవ్వటం అంటే మన అబ్బాయిని అమ్మాయికి ఇచ్చేయటమే. అసలు కదేంటో తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలి కదా. ఆ, ఎక్కడ పెట్టుంటాను? చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ కూడా లేదే. ఏమైనట్టు? బాబు చక్రి